హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య వ్యవసాయంతో పాటు ఆవుల్ని కూడా మేపేవాడు. రోజూ తను పొలం వెళ్ళేటప్పుడు ఆవుల్ని కూడా తోలుకు వెళ్ళి అక్కడ మేపుతూ ఉండేవాడు. అయితే తన దగ్గర ఉన్న ఆవులలో ఒక లేగదూడ ఉంది. దాని పేరు గౌరీ. అది బాగా చిన్నది కాబట్టి దానిని రోజు తోలుకు వెళ్ళేవాడు కాదు రామయ్య. గౌరీ, ఈ రోజు నుంచి నువ్వు కూడా పొలం వస్తావా అని ఆ రోజే దానిని కూడా తోలుకు వెళ్ళాడు రామయ్య. ఆవులను కొండ మీద వదిలేసి కొండ కింద ఉన్న తన పొలంలో పనిచేసుకోసాగాడు రామయ్య. అయితే అప్పటి వరకు బయటికి రాని గౌరీకి ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపించి చెంగున పరిగెత్తసాగింది. అమ్మా గౌరీ, అలా పరిగెత్తకు, నా వెంటే ఉండి మేత మేస్తూ ఉండమ్మా. నీకీ ప్రదేశమంతా కొత్త. నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటే దారి తెలియక తప్పిపోతావు. అందులోనూ ఈ కొండ వెనక ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉంది. అది జంతువులన్నిటినీ వేటాడి చంపి తినేస్తుంది. నువ్వు గనక వెళ్ళావనుకో, నువ్వు అసలే పసిపిల్లవు కదా, నీ మీద ఒక్కసారిగా దూకి నిన్ను చంపేసి తినేస్తుంది. అందుకే నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకమ్మా, కొండ వెనుకకైతే అస్సలు వెళ్ళకు అని చెప్పింది గౌరీ తల్లి. అలాగే అమ్మా, నీ వెంటే ఉంటా అనుకుంటూ చెంగున అటూ ఇటూ తిరుగుతూ ఆనందించసాగింది గౌరీ. అయితే గౌరీ మనస్సులో ఒకటే ఆలోచన. ఇక్కడే ఇంత బాగుందంటే కొండ వెనక ఉన్న అడవి ఇంకెంత బాగుంటుందో. ఒక్కసారి వెళ్ళి చూసొస్తే పోలా. అమ్మో వద్దులే, అమ్మ నన్ను వెళ్ళొద్దందిగా, అక్కడేదో సింహం కూడా ఉంటుందని చెప్పింది. వెళ్ళొద్దులే. అయినా ఇలా వెళ్ళి అలా వచ్చేసాననుకో, సింహం నన్నేం చేస్తుంది? ఏం చెయ్యదులే, ఒక్కసారి వెళ్ళి చూసేసి వచ్చేస్తాను అని అనుకుని తల్లి ఆదమరిచి మేస్తూ ఉండగా దానికి కనిపించకుండా మెల్లగా అడవిలోకి వెళ్ళిపోయింది గౌరీ. ఈ అడవి ఎంత బాగుందో, ఆహ్లాదంగా ఉంది అనుకుంటూ చెంగున అటూ ఇటూ పరిగెత్తసాగింది గౌరీ. అలా ఆనందంగా చెంగున ఎగురుతున్న గౌరీని సింహం చూడనే చూసింది. చూసింది తడువు దానిని తినేయడం కోసం దాని మీదకు దూకింది. అంతే. అమ్మో, సింహం అంటే ఇదేనేమో, నన్నిప్పుడు తినేస్తుందేమో అని భయపడి అంతలోనే ధైర్యాన్ని తెచ్చుకుని, సింహం గారు, ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది కాస్త ఆలకించండి అని ధైర్యంగా అంది గౌరీ. లేగదూడ ధైర్యాన్ని చూసి సింహం ఒక్కసారిగా వెనక అడుగు వేసింది. ఏంటో ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని కాస్త కోపంగా అడిగింది సింహం. ఏమీ లేదు సింహం గారు, ఊరికే నన్ను చంపి తినేస్తే ఏం ఆనందం వస్తుంది? అలా కాకుండా మనిద్దరం ఒక పందెం వేసుకుని ఆ పందెంలో మీరు నెగ్గి అప్పుడు నన్ను చంపి తింటే మీకొచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఒక్కసారి ఆలోచించండి అంది గౌరీ. గౌరీ మాటలతో ఆలోచనలో పడిపోయింది సింహం. కొంతసేపు ఆలోచించుకుని, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇంతకీ పందెం ఏంటి అని అడిగింది సింహం. చెప్తాలే గాని ముందైతే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. పందెంలో గెలిస్తేనే నిన్ను చంపి తింటాను, ఓడిపోతే నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని. అప్పుడే ఆ పందెం ఏమిటో చెప్తాను అంది గౌరీ. గౌరీ మాటలకు నవ్వుకుని, సరే, పందెంలో నేను ఓడిపోతే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. అలా కాకుండా పందెంలో నేనే గనక నెగ్గాననుకో, నువ్వు ఎంత వేడుకున్నా వినకుండా నిన్ను చంపి తినేస్తాను, సరేనా అంది సింహం. అలాగే అని తన పందెం ఏమిటో చెప్పసాగింది గౌరీ.
సింహం గారు, నేను 3 ప్రశ్నలు వేస్తాను. ఆ 3 ప్రశ్నలకు మీ సమాధానం నిజమే అని వస్తే మీరు ఓడిపోయినట్లు. అబద్ధమని వస్తే నేను ఓడిపోయినట్లు. మరి అడగమంటారా ఆ 3 ప్రశ్నలు? అంది గౌరి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా అడుగు అని ఆతృతగా అడిగింది సింహం. నా మొదటి ప్రశ్న, మీరిప్పుడు వెళ్ళి మీ స్నేహితులతో నాకొక లేగదూడ ఎదురయ్యింది, దాన్ని చూసి జాలి వేసి ప్రాణాలతో వదిలేశాను అని మీరు చెప్తే మీ స్నేహితులందరూ నవ్వుతూ, అబ్బబ్బా ఏం చెప్తున్నావులే, లేగదూడ దొరికితే నువ్వు తినకుండా ప్రాణాలతో వదిలేశావా, అది మీరు నమ్మాలా అంటారు కదూ అని మొదటి ప్రశ్న అడిగింది గౌరీ. అవును, నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళు అలాగే అంటారు, నేను చెప్పింది నమ్మరు అంది సింహం. ఇక నా రెండో ప్రశ్న, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో నేను ఈరోజు మీరు వద్దన్నా సరే అడవికి వెళ్ళాను, అక్కడ సింహం నన్ను తినబోయింది, నేను వేడుకుంటే జాలి చూపించి నన్ను ప్రాణాలతో వదిలేసిందని చెప్పాననుకో, చాలే, సింహం ఎక్కడన్నా జంతువుల్ని ప్రాణాలతో వదిలేస్తుందా, దానికి జాలంటూ ఉండదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం, మమ్మల్ని ఆట పట్టించడానికి అలా చెప్తున్నావు అని అంటారు. వాళ్ళు అలా అనడం నిజమే కదా, ఇదే నా రెండవ ప్రశ్న అని అడిగింది గౌరీ. అవును, వాళ్ళు అలాగే అంటారు, అది నిజమే అంది సింహం. అయితే ఇక నా మూడవ ప్రశ్న, మీకిప్పుడు ఆకలిగా లేదు, ఎందుకంటే ఇప్పుడే ఏదో జంతువుని చంపి కడుపు నిండుగా తినొచ్చినట్టున్నారు, నేను చెప్పిందంతా నిజమే కదూ అంది గౌరీ. నేనిప్పుడే తినొచ్చానని, నాకు ఆకలిగా లేదని నువ్వెలా చెప్పగలిగావు అని అనుమానంగా అడిగింది సింహం. నేను ఎలా చెప్పగలిగానో చెప్తాలే గాని ముందైతే నేను చెప్పింది నిజమేనా కాదా అని అడిగింది గౌరీ. నువ్వు చెప్పింది అక్షరాల నిజం, కానీ ఎలా చెప్పగలిగావా అన్నదే నా సందేహం, త్వరగా చెప్పు అంది సింహం. ఏం లేదు, ఆకలిగా ఉన్న సింహం నేను ఆగు అనగానే ఆగుతుందా, ఎక్కడన్నా మీద పడి తినేస్తుంది కానీ, అలా కాకుండా నేను అడగగానే ఆగిపోయారంటే మీకు ఆకలిగా లేదని, ఆకలిగా లేదంటే అర్థం ఏమిటి, కడుపు నిండుగా తినొచ్చారని కదా, అదే చెప్పాను అంది గౌరీ. గౌరీ తెలివితేటలను మెచ్చుకుని, పందెంలో నేను ఓడిపోయాను కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, ఇక ముందెప్పుడు ఇక్కడికి రావడానికి సాహసించకు, ఇంకెప్పుడైనా నువ్వు ఎదురుపడ్డావే అనుకో, ఇప్పటిలాగా అయితే నేను ఆగను, నిన్ను అమాంతం తినేస్తాను, ఈ రోజులాగా అన్ని రోజులు నావే అని అనుకోకు, సరేనా అని హెచ్చరించింది సింహం. ఇంకెప్పుడు ఇక్కడికి రాను, మీకు చాలా చాలా ధన్యవాదాలు, ఈ రోజు నుంచి మా అమ్మ మాట వింటాను అని అనుకుంటూ చెంగున ఎగురుతూ తల్లి వద్దకు వచ్చేసింది గౌరీ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.